సో ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లో ఈరోజు అసలు 1899 యాక్ట్లో ఏ సెక్షన్స్ అన్న ఇంపార్టెంట్ అర్థం చేసుకుందాం. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ లివై ఆఫ్ స్టాంప్ డ్యూటీ. అసలు ఈ వాల్యుయేషన్ ఎలా వేశారు ఏంటి అన్నది మనం అర్థం చేసుకుందాం. యాజ్ వీ ఆల్రెడీ నో దట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ చార్జబుల్ విత్ డ్యూటీ, బట్ దెన్ ఇట్స్ రేజ్ అనదర్ క్వశ్చన్ that is how the evaluation of instrument is done. An answer to the question is form of section 20 and section 27 excluding section 22 of Indian Stamp Act. సో మన అందరికీ తెలుసు ఇన్స్ట్రుమెంట్ బట్టి డ్యూటీ యొక్క ఛార్జెస్ ఉంటాయి. అది ఎలా రేజ్ అయ్యాయి అన్నది అనదర్ క్వశ్చన్. అయితే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్నది ఈ గ్రేడ్ సెక్షన్స్ వల్ల జరుగుతుంది. సెక్షన్ 20, సెక్షన్ 27 ఎక్స్క్లూడింగ్ సెక్షన్ 22 కాకుండా the Indian Stamp Act works basically on this. Knowing అసలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్ 20, సెక్షన్ 27, సెక్షన్ 22 అన్నది ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. సో లెట్స్ అండర్స్టాండ్ నౌ. సెక్షన్ 20 of Act states that where an instrument is chargeable in respect of money in any currency other than that of India, then in that case that duty shall be calculated on Indian currency and exchange rate shall be applied on the date of the instrument. See, ఎప్పుడైనా సరే ఇండియన్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ మీద కానీ మన స్టాంప్ డ్యూటీ అన్నది క్యాలిక్యులేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్స్చేంజ్ రేట్లో ఎంతైతే అంత అప్లికబుల్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్, అండ్ ఎక్స్చేంజ్ రేట్లో అప్లికబుల్ అన్నది వ్యాలిడ్ అవుతుంది. సో లైక్ $1 $60 అమెరికాది సప్లైస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అలాగే మనది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. మన ఇండియన్ రూపీ క్యాలిక్యులేట్ అవ్వాలి. Section 27 provides that where instrument is chargeable with the voluntary duty is respected to stock security, then in the case of the value of a day calculated by the average price of the stock and security of the day of the instrument. సో ఒక స్టాక్తో కానీ వాల్యుయేట్ అయితే ఆ స్టాక్కి ఉన్న రేట్ బట్టి ఈరోజు ప్రెజెంట్ రేట్ అది యావరేజ్ క్యాలిక్యులేషన్ వేసుకొని ఆ స్టాక్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టాంప్ ఇస్ దాట్ ఆల్సో వే లైక్ క్యాలిక్యులేట్ చేసుకోవడంలో స్టాంప్ని మనం అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీస్ దెన్ ఆ సెక్యూరిటీ యొక్క వాల్యూ కానీ లేదా యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఆర్ సెక్యూరిటీ ఇన్ అ డే ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆ సెక్యూరిటీ ఆఫ్ డే ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్కి ఉన్నది కానీ ఇవాల్యుయేట్ చేసుకొని దాని అకార్డింగ్లీ దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. నా లెట్స్ అండర్స్టాండ్ సెక్షన్ 23. Section 23 deals with interest. It states that where interest is payable by the terms of an instrument, in such case the value of the duty shall not be exceed the charge by which it have been initiated chargeable. మళ్ళీ చూడండి, డీల్స్ విత్ ఇంట్రెస్ట్. అసలు సెక్షన్ 3 దేంతో డీల్ చేస్తుందంటే ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతుంది. ఇట్ స్టేట్స్ దట్ వేర్ ఇంట్రెస్ట్ ఇస్ పేయబుల్ బై ద టర్మ్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కడైతే ఇంట్రెస్ట్ పేయబుల్ అవుతుందో అక్కడ టర్మ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఎలా అవుతుంది? టర్మ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మీద ఒక టర్మ్స్ మీద అవుతుంది. ఇన్ సచ్ కేస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డ్యూటీ షెల్ నాట్ ఎక్సీడ్ ద ఛార్జ్. కానీ ఎక్సీడ్ అవ్వదు వాల్యూ ఆఫ్ డ్యూటీ మాత్రం. ఇది అర్థం చేసుకోవాలి. సో హోప్ మీకు ఏ సెక్షన్స్ ఇంపార్టెంట్ అన్నవి రివైజ్ చేసుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో సీ అగైన్ వాట్ సెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టాంప్ డ్యూటీ.